నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాల్లో, అంటే జనసేన తరపు నుంచి అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఒక క్లారిటీ లేదని, తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో ఒక అయోమయ పరిస్థితి నెలకొందని చర్చ జరుగుతున్న పరిస్థితులు. సో అసలు ఏం జరుగుతోంది, ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే దుర్గా గారు. సార్, జనసేన అంటే మొదటి నుంచి కూడా పొత్తు కుదిరిన దగ్గర నుంచి కూడా ఎన్ని స్థానాలు ఇస్తారు, తర్వాత అక్కడ అభ్యర్థులు, టీడీపీ అభ్యర్థులు కానీ వీళ్ళు కానీ ఎలా సమన్వయం చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళ మధ్య ఎలా సయోధ్య కుదురుతుంది అన్న చర్చలు బాగా నడిచాయి. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఏవైతే లోకేష్ కొన్ని కామెంట్స్ చేశారు, 150 స్థానాలకు అభ్యర్థులు రెడీగా ఉన్నారు అని, పవన్ గతంలో 50 ఆశిస్తున్నట్టుగా కొన్ని చర్చలు నడిచాయి, కథనాలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు లోకేష్ అన్న మాటలతో 150 స్థానాలకు అభ్యర్థులు ఉన్నారు అనంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు సార్? రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. సూసైడ్స్ ఉమ్, అంటారు రాజకీయాల్లో. ఎవరు హత్య చేయరు, వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు రాజకీయంగా. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది సూసైడ్ పాలిటిక్స్. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న ప్రతి ఎత్తుగడ తనను తాను డిగ్రేడ్ చేసుకునే పరిస్థితి రాజకీయంగా వస్తా ఉంది. ఎందుకంటే 2014లో పార్టీ పెట్టి ఉమ్, అసలు పోటీ పెట్టకుండా ఒక పార్టీని సమర్థించే వాళ్ళు ఎవరు ఉండరు. అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ పార్టీ పెట్టేది ఎన్నికల్లో ఉండడం కోసం, పొత్తుల కోసం. పొత్తులు పెట్టుకోవచ్చు, అవగాహన చేసుకోవచ్చు. కానీ అందుకు భిన్నంగా ఆయన పార్టీ పెట్టేసి ఏకంగా సపోర్ట్ చేశాడు. అసలు మనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటేనే ఇప్పుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ రిలేషన్స్ కేంద్రంతో మెయింటైన్ చేస్తున్నాడు. కానీ మన అవసరం లేకపోయారు, 25 మంది 30-40 మంది ఎంపీలు ఉన్నారు ఆయనకి పార్లమెంట్ లో. అయినా కూడా తన అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారో ఆయనకి తెలుసు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. అంటే మనకు ఉంటేనే, అసలు లేకపోతే మన మాట కూడా వింటాడు. ఉమ్, మనిషికి తగ్గట్టు విలువే ఉండదు కదా రాజకీయాల్లో సంఖ్య. అట్లాంటి కీలకమైందని 2014 మిస్ చేసుకున్నాడు. దానివల్ల ఏమైంది, జరిగింది కొన్ని రోజులు అయిపోయింది, మళ్ళీ ఎన్నికల చివరిలో బయటకు వచ్చినాడు. వచ్చి రాగానే ఓకే, కేంద్రంతో రాష్ట్రం బాగాలేదన్నాడు, వామపక్షాలతో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకొని రిజల్ట్స్ వచ్చిన మరుక్షణం ఒక 6 నెలలకు తిరగక ముందుగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అసలు వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నాడు, వాళ్ళతో ఎందుకు పోతాడో ఎవరికి తెలియదు. ఆ రకంగా అదొక తప్పు చేశాడు. సరే, బీజేపీతో అన్న చివరి వరకు నిలబడ్డా. బీజేపీ నిలబడినప్పుడు విజయవాడలో జాయింట్ మీటింగ్ లో చెప్పింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి భిన్నమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో తేవాలనుకుంటున్నాము, అది పవన్ కళ్యాణ్ గారు మేము తెస్తామని జాయింట్ మీటింగ్ వేసి మరీ చెప్పినారు. కార్యాచరణ అని చెప్పారు. ఉల్టాగా ఇప్పుడు నా పని ఒకటే ఒకటి, జగన్ ఓడించడం తప్ప ఇంకో పని లేదని చెప్పేస్తున్నాడు. అంటే ఎక్కడన్నా కన్స్ట్రక్టివ్ గా ఉందా? రాజకీయాల్లో మంచి చెడ్డలు పక్కన పెట్టండి, మీ ఎదుగుదలకైనా ఉపయోగపడతా ఉందా రాష్ట్రం, దేశం సంగతి పక్కన పెడదాం. ఆ రకంగా ఉమ్, మన పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా సూసైడ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇది దాని దుష్ఫలితం ఈ రోజు వచ్చింది. ఇప్పుడు ఉమ్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాడు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళినప్పుడు అధికారంలో వైసీపీ ఉంది, ప్రతిపక్షం తెలుగుదేశం ఉంది. ఈ టైంలో వాళ్ళు కొంచెం భయపడుతున్నారు, కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నారు. 40-50 రోజులు బయట పడలేకపోయినారు కదా, లోకేష్ గారు కూడా పాదయాత్ర చేయలేకపోయారు కదా. ఉమ్, ఇట్లాంటి టైంలో ఈయన ఏం చేయాలి? ఆయన వద్దు ఈయన వద్దు అని జనంలోకి వెళ్ళిపోయిండాలి. వెళ్ళిపోయింటే ఈయన రేంజ్ ఒక రకంగా ఉండేది. ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వచ్చినా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఉండేవాళ్ళు. సార్ మాకు ఉమ్, పొత్తు మీరు తప్పదని, అంటే ఒక అవసరం బట్టే కదా రాజకీయ పార్టీతో డీల్ చేస్తారు. ఆ టైంలో దాన్ని వదిలేసి మా అరెస్ట్ అయిన లేదో ఆయనకన్నా కొడుకు కన్నా ముందు ఈయన పోయేసి అనేకంగా మీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పేసినాడు. అసలు మిమ్మల్ని కాపాడే బాధ్యత నాదని చెప్పేసినాడు. ఉమ్, దాంతో ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హీరోగా కనపడ్డాడు తెలుగుదేశం వాళ్ళకి. కానీ అదే ఆయనకి పతనానికి దారితీస్తుంది. ఎందుకంటే రాజకీయాలలో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, మీరు అడిగారు ఎన్ని సీట్లు రావచ్చు ఏంటి అనేది. ఉమ్, తెలుగుదేశం దయ ఆయన ప్రాప్తం. ఎన్ని సీట్లు వస్తాయని ఇంతకు మించి మనం ఏం చెప్పేది ఏమి ఉండదు. వాళ్ళ ఇష్టం, ఈయన తీసుకోవాల్సిందే. అంటారు మన అడిగే కెపాసిటీ కూడా పవన్ కళ్యాణ్ గారు కోల్పోతాడు. ఉమ్, పొత్తులో సంగతి దేవుడు ఎరుగు. తనకు కావలసిన సీట్లు ఇది మాకు ఇచ్చి తీరాల్సిందే అని అడిగే కెపాసిటీ కూడా పవన్ కళ్యాణ్ కోల్పోతాడు. ఎందుకు కోల్పోతాడు? ఉమ్, అసలు వాళ్ళు అడక్క ముందుగానే పోయి మద్దతు ఇవ్వడం రాజకీయాల్లో ఫస్ట్. మన అవసరం ఉందని రాజకీయ పార్టీ పిలిస్తే ఆ రాజకీయ పార్టీ మనతో వ్యవహరించే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ ఉమ్, అవసరం ఉందో లేదో మనమే పోయి వాళ్ళకి కమిట్ అయిపోయినాం అనుకోండి, ఎట్లా కమిట్ అయినా కదా పక్కన ఉండో అంటారు. అందరితో ఆగినాడా? విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మొదలెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకపోతే అసలు నా అభిమానే కాదు అనే పరిస్థితికి ఆయన అభిమానులు తెచ్చేసాడు. ఆయనకున్న పెరిఫెరియా మొత్తానికి జగన్ శత్రువులుగా తయారు చేసేసాడు. జగన్ శత్రువులకు ఎంతమంది ఉంటే అంతమంది ఆయన అభిమానించే వాళ్ళందరూ వచ్చారు. చివరికి ఆడవారు పోయినారు, నా రాజకీయ ఎత్తుగడల్ని ప్రశ్నించదలుచుకున్న వాళ్ళు వైసీపీ కోవట్లుగా భావిస్తాను అన్నాడు ఒకనొక ఉమ్, సమావేశం. వెళ్ళిపోండి వైసీపీకి అని చెప్పాడు, పబ్లిక్ గానే ఉమ్. చెప్పాడు మీటింగ్ లో. అవును అంటే సార్. వైసీపీని ఒక శత్రువుగా చూడండి, వాళ్ళే నా అభిమానులు అని చెప్పేసినాడు. ఇది రాజకీయాలు ఆడికి దారి తీస్తుందో తెలుసా? మొత్తం ఉమ్, ప్రజలు నీతో ఉంటే బాగానే ఉంటుంది,
నిన్ను అభిమానించే వాళ్ళకి ఆ రకమైన వ్యతిరేకత ఎగ్గొడైనావు. ఇప్పుడు చంద్రబాబు పని చాలా ఈజీ. ఏంటంటే వస్తే నాతో రాకపోతే నీ సావు నువ్వు చావు అంటారు. కానీ అప్పుడు ఈయన అభిమానించే వాళ్ళు ఆయన కోట్లేదు. రాజకీయాలు ఇప్పుడు జరగదు. రాజకీయాల్లో విపరీతంగా ఒకరిని తిట్టేస్తే అభిమానులకంతా ఏం చెప్పినాడు, ఒకటి మన జగన్ శత్రువు, ఒంటరిగా పోటీ చేస్తే గెలవం. ఈ రెండు స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు చాలా సభల్లో. జగన్ శత్రువు, ఒంటరిగా పోటీ చేస్తే గెలవం. ఇప్పుడు ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఏం చేయాలి? ఒంటరిగా పోటీ చేస్తే గెలవని నువ్వే చెప్పేసినావు కాబట్టి నీకు ఓటేయరు. శత్రువు ఎవరు? జగన్ కి చంద్రబాబు. కాబట్టి ఈయన అభిమానించిన చంద్రబాబు కొట్టేస్తారు. అంటే ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు చేస్తే నీ వెనకాల ఉండే వాళ్ళు కూడా నిన్ను అభిమానించారో నీకు వేయకుండా ఆయనకి వేస్తారు. ఇది ఎందుకు బాగాలేదనుకుంటే జగన్కి వేస్తారు. నీకు ఎవరు మిగులుతారు? చివరకు గుండు సున్నా అవుతుంది. దాంతో ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలుసు కాబట్టి ఎన్నికల్లో మీరు చాలాసార్లు అడిగారు ఎప్పుడు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు పొడివడిగా ముందుకు బతికెత్తా ఉంటే ఈయన ఎప్పుడు అని. చంద్రబాబు కరెక్ట్ పాలిటిక్స్ ఈ విషయంలో. ఇప్పుడు తొందరగా తేల్చేస్తుంటే 50 అని 50 చెప్పుండాలి ఆయనకి. ఇంకా లాగి 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 చివరికి ఏం చెప్పారు? విశాఖపట్నంలో వారం క్రితం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ముఖ్యమంత్రి ఎవరనేది నేను చంద్రబాబు కలిసి నిర్ణయిస్తామని చెప్పినాడు. వారం తిరగకుండా లోకేష్ ఏమన్నాడు? అది ఎప్పుడో అయిపోయిన పరిష్కారం క్వశ్చనే లేదు, మా నాయనే ముఖ్యమంత్రి. ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలుసు అన్నాడు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు మనం? ఇప్పుడు ఆయన అభిమానించే వాళ్ళు నమ్ముతారా? అంటే లోకేష్ లాంటి వ్యక్తి వచ్చి ఈదిలోకి వచ్చి క్వశ్చనే లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అవుతారు, ఈ విషయం పవన్ కళ్యాణ్ మాకు తెలుసు అన్నాడు. పవన్ కళ్యాణ్ అవగాహనతోనే ఉన్నారని చెప్పాడు. అంటే ముందే మీరు అవగాహనకు వచ్చేసారు. దాంతో ఆయన అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఈ రకంగా అనుమానించే పరిస్థితి శత్రువులు చేసి పడేసినావు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తే, ఆయన అడిగిన సీట్లు ఇస్తే ఇస్తాడు, అంటే ఆయనకి ఇవ్వదలుచుకున్న సీట్లు ఇస్తాడు. ఒకవేళ నేను ఇవ్వను, నాకు కుదరదు, నాకు 50 సీట్లు కావాలంటే నమస్కారం పెడతాడు. నానస్థానం ఉంటాడు. ఈయన పాటికి వెళ్ళిపోతే అభిమానులు కూడా ఆయన పోటీ చివరకు. ఇప్పుడు కానీ ఆయన ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశంతో సంబంధం లేకుండా గతంలో వచ్చిన ఓటు కూడా రావు. గతంలో 6% వచ్చాయి. నిజానికి పెరిగాయి ఆయనకి ఓట్లు మామూలుగా. అది కూడా రావు. ఎందుకు రావు? నువ్వు అట్లా తయారు చేసావు రాజకీయాలు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు A1 నుంచి వ్యూహాత్మకంగా తప్పులు చేస్తున్నాడు. ఆత్మహత్య రాజకీయాలు చేస్తున్నాడు. దాని ఫలితం ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు ఇస్తాడు అంటే చంద్రబాబు గారు ఎన్ని అనుకుంటే అన్ని ఇస్తాడు. ఈయన అనుకున్నట్టే దీయుడు. ఆయన అనుకున్న దానికి అడిగే కెపాసిటీ, ఆయన చేసిన రాంగ్ స్టెప్ వల్ల సీట్లు బేరం ఆడే కెపాసిటీని కూడా మన పవన్ కళ్యాణ్ గారు కోల్పోయారు. దాని ఫలితాలు భవిష్యత్తులో చూస్తారు. సార్, ఆయన అడగలేకపోవడానికి, అంటే ఆయనంతటా ఆయన ఇందాక మీరు అన్నట్టుగా వెళ్ళి పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళు చెప్పింది వినాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? అసలు గట్టిగా అడగడానికి అభ్యర్థులు కూడా లేకపోవడం అనేది ఇంకొక కారణం అంటారా సార్? అంటే ఆయన పార్టీని నడపట్లేదు. ఫస్ట్ ఆయన పార్టీని నడుపుతున్నాడు. ఆయనకు ఒక అడ్వాంటేజ్ లో డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంది? సినిమా హీరో కాబట్టి ఆయన ఏం చెప్తాడు, ఏం చేస్తాడు అనే సంబంధం లేకుండా సినిమా హీరోని చూడడానికి వస్తారు. మీరు చూస్తారు కదా, సినిమా హీరో బయట వస్తే ఒక హీరోయిన్ ని ఏడిపించినా విజల్లేస్తారు, ప్రేమించినా విజల్లేస్తారు. రెండింటికి తేడా ఉంది. ఏడిపించడం వేరు, ప్రేమించడం వేరు. రెండింటికి కొడతారంటే వాళ్ళకి కావాల్సిన మా హీరో రియాక్షనే, ఇంకా దాంతో సంబంధం లేదు. హీరో మంచి చెడ్డ సంబంధం. అట్లా మరి పవన్ కళ్యాణ్ యాడ్కి వచ్చినా ఆయన హీరో కాబట్టి హీరోకైనా యాంకర్లకైనా ఎవరికైనా సినిమా స్టార్స్ పవన్ కళ్యాణ్ కొంత ఎక్కువ కూడా ఉన్నారు ఫ్యాన్స్. వాళ్ళందరూ వచ్చేస్తారు. దాంతో ఏమనుకుంటున్నాడు? ఇది మనకు చాలనుకుంటున్నాడు. ఇంకా పార్టీ నిర్మాణం, నాయకులు ఇవన్నీ వద్దనుకున్నాడు. ఆయనకు అదే అడ్వాంటేజ్, అదే డిసడ్వాంటేజ్. దానివల్ల పార్టీని నిర్లక్ష్యం చేసినాడు. దానివల్ల ఏంది? ఇప్పుడు ఈ 50 సీట్లు ఇచ్చాడు, ఏడ ఎవరిని పోటీ పెట్టాలి? మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చి పోటీ పెట్టుకోవాలి. కాబట్టి ఆ రకంగా నిర్లక్ష్యం చేసినాడు. రెండో విషయం, ఇప్పుడు అడగడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటారు? అడిగితే నేను ఇంతే కదా, యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు నాకు 5 నిమిషాలు సమయం ఇస్తే నేను మాట్లాడతాను. మీరు అవకాశం ఇస్తే నేనేం చేయగలను? ఎంత గొప్పవాడినైనా. మీరు అవకాశం ఇస్తే నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వినడు. ఎందుకు వినడు అంటే, నువ్వు వినడానికి కావాల్సిన వాతావరణం ఎప్పుడు లేదంటే ఇంతకు ముందు ప్రస్తావించినట్టు నువ్వు అడక్క ముందే పోయి పొత్తు పెట్టుకోవడం మొదటి తప్పు. రెండో విషయం, నువ్వు శత్రువు జగన్మోహన్ అనుకునేనావు. 24 గంటలు ఆయన తిడుతున్నావు. నేను అభిమానులు ఒకే సూత్రం, జగన్ 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 వ్యతిరేకత. అది తెచ్చేసినావు. నిన్ను అభిమానించేవారు జగన్ కోటేయని పరిస్థితి తెచ్చినావు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అనివార్యంగా చంద్రబాబు నాయుడు కోటేయాలి. నీతో ఉంటే నీ కోటేద్దామా? నువ్వే చెప్పేసినావు మనం ఒంటరికి గెలవని. కాబట్టి దేవుడు లాంటి ఆయన వాళ్ళు అభిమానించే వాళ్ళు దేవుడు ఆయనే కదా. ఆ దేవుడే చెప్పేసినాడు మనం ఒంటరికి గెలవం అని. జగన్ వద్దు అంటాడు. జగన్ వద్దు, మనం ఒంటరికి గెలవం. ఇంక వాళ్ళు ఏం చేయాలి? కామన్ సెన్స్ ఉండండి, పోయి చంద్రబాబు కొట్టేస్తారు. ఎట్లా వాళ్ళ అభిమానులు నాకు కోటేసేటప్పుడు నేను ఉంటే అంత పోతే అంత అనుకుంటాడు. ఉంటే ఎక్కువ లాభం, పోతే కొంత లాభం. ఉంటే మర్యాదగా ఉంటే నాకు కొన్ని సీట్లు ఇస్తా, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో అంటాడు. ఏమవుతుంది? కాబట్టి బేరమారే కెపాసిటీని ఆయన రాజకీయ ఎత్తుగడల వల్ల కోల్పోయినాడు. ఏ రాజకీయ పార్టీని అట్లే చేస్తుంది, తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది. అందువల్ల ఈ రోజు వరకు ఆయన సీట్ల విషయం తేల్చడు. ఫైనల్ గా చివరి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సీట్లు తీసుకుంటే ఇప్పుడే చెప్తాడు. చంద్రబాబు గారు ఎంత సీట్లు ఇస్తే తీసుకున్నా అంతే ఇప్పుడే చెప్తాడు. లేదు బేరం ఆడుతున్నాడంటే ఖచ్చితంగా ఎన్నికల నామినేషన్ మూసేంత వరకు అసలు విషయం తెలుసు.
ఇంత అంతర్గతంగా వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పేస్తాడు ఇది పరిస్థితుల లోపల, కాబట్టి మీ పార్టీకి మీరు పని చేసుకోండి, నేను ఆ రోజుకి ఇస్తాను, ఈ రోజు ఇస్తే పవన్ కళ్యాణ్కి 40-50 ఇచ్చేయాల్సి వస్తుంది, లాగి లాగి చివరకు 10, 20, 30తో సర్దేద్దాం, 150 అన్నారు కదా లోకేష్ గారిది, అంటే 25కి ఇప్పుడు ఫిక్స్ అయినారు, ఇంకా తగ్గిందంటే ఇంకా తగ్గిస్తారు. అంటే కొత్త జిల్లాల ప్రకారం జిల్లా ఒకటి కూడా లేదు. అంటే కాబట్టి అంతర్గతంగా తెలుగుదేశంలో చెప్పేస్తారు మీ పనులు మీరు చేసుకోండి అని, ఈయనకి చెప్పరు. కానీ వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకుంటాడు అనుకుంటున్నారు కదా, దానికి కానీ ఒప్పుకుంటే ఇప్పుడే చెప్పేస్తాడు. కాబట్టి చంద్రబాబు గారు మాట వినకపోతే మాట వింటే ఇప్పుడు చెప్తాడు, మాట వినకపోతే ఎన్నికల ముందు చెప్తాడు. ఓకే, ఇదే సంకేతం అంటారు. అంతే, 100% సంకేతం. థ్యాంక్ యూ సో మచ్ సార్ పురుషోత్తం రెడ్డి గారు. థ్యాంక్ యూ.